హరితవనం అనే అందమైన అడవి ఉంది. ఆ అడవిలో చాలా రకాల పక్షులు నివసిస్తున్నాయి. అక్కడ రాము అనే చిలుక ఉంది. అది శాంతి పెరుగన్నం హోటల్ను నడుపుతుంది. దానికి ఎదురుగా మిట్టు అనే కాకి ఘాటు బిర్యానీ పాయింట్ అనే హోటల్ను తెరిచింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ అడవిలో ఒక్కసారిగా రుచుల యుద్ధం మొదలైంది. రండి అన్నలారా, చల్లని పెరుగన్నం, దోసకాయ పచ్చడి తింటే మీ కడుపుతో పాటు మనసు కూడా చల్లబడుతుంది. స్వచ్ఛమైన ఆవు పెరుగుతో చేసిన అమృతం ఇది. ఆ తెల్లటి అన్నం తిని ఏం చేస్తారా? ఇక్కడ చూడండి, వేడి వేడి చికెన్ బిర్యానీ, కారంగా ఘాటుగా తింటే ముక్కులోంచి నీళ్లు రావాలి, కళ్ళలోంచి నిప్పులు రావాలి. రండి రండి, ఒక్క ముక్క తింటే మళ్ళీ వస్తారు. మిట్టు చేసిన చికెన్ బిర్యానీ చాలా బాగుండడంతో పక్షులన్నీ మిట్టు హోటల్కి వెళ్లడం ప్రారంభించాయి. రాము హోటల్ ఖాళీ అయిపోయింది. ఇది చూసి రాముకి చాలా కోపం వచ్చింది. మిట్టు, నీ మసాలా తిని పక్షుల ఆరోగ్యం పాడవుతోంది. అంత కారం పెడతావేంటి? ఓహో, మీ హోటల్కి కస్టమర్లు రావట్లేదని ననాన్నిరబడుతున్నావా? దమ్ముంటే నీ పెరుగన్నంలో రుచి చూపించు. నా బిర్యానీని ఆపలేవు. రాము తన పెరుగన్నంలో అల్లం మిర్చి తాలింపు వేసి రకరకాల పెరుగు ఆవకాయలు పెట్టింది. మిట్టు కాకి బిర్యానీలో మరిన్ని మసాలాలు కలిపాడు. ఊరు పక్షులన్నీ 2 వర్గాలుగా విడిపోయి గొడవ పడడం మొదలుపెట్టాయి. అతిగా మసాలా తిని కొన్ని పక్షులు కడుపు నొప్పితో పడిపోయాయి. రాము పెరుగన్నం పెట్టి వాటిని కాపాడింది. అప్పుడు మిట్టు కాకి అర్థమయ్యింది, రుచి మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా ముఖ్యమని. నన్ను క్షమించడము, వ్యాపార పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చాను. పర్వాలేదు మిట్టు, మనం కలిసి ఒకే హోటల్ పెడదాం. మసాలా తిన్న తర్వాత చల్లని పెరుగు తాగితేనే కదా హాయ్. అప్పటి నుండి ఆ హోటల్ పేరు మిట్టు రాము బిర్యానీ అండ్ కర్డ్ రైస్ జంక్షన్గా మారింది. అందరూ కలిసిమెలిసి తిని హాయిగా జీవించేవారు. మిట్టు కాకి మసాలాలకు అలవాటు పడ్డ కొన్ని పక్షులు తర్వాత రోజు నుండి ఇబ్బందులు పడ్డం మొదలయ్యాయి. కడుపు నొప్పి, అజీర్తతో అవి బాధపడడం మొదలుపెట్టాయి. మిట్టు, నీ బిర్యానీ బాగుంది కాని నిన్న రాత్రి నుండి కడుపులో మంట. ఆ మసాలా వల్ల తట్టుకోలేకపోతున్నాము. అవును కాకయ్యా, ఇంత మసాలా అయితే మాకు వద్దు. ఉదయం నుండి నీరసంగా ఉంది. అయ్యో, అలాగా? పర్లేదు, ఒక్కరోజుకే అలా ఉంటుంది. రేపటి నుండి కొంచెం మసాలా తగ్గిస్తాను. రాము ఈ పరిస్థితిని అంతా చూసి ఎంతో బాధపడింది. పాపం, మీకు ఆరోగ్యం బాగోలేదా? ఇదిగోండి, నా చేతితో చేసిన ఈ చల్లని పెరుగన్నం తినండి. ఇది మీ కడుపు మంటను తగ్గిస్తుంది. అమ్మో, ఎంత హాయిగా ఉందో! కడుపు మంట తగ్గిపోయింది రాము. ఆరోగ్యమంటే ఇదే కదా. రాము, నన్ను క్షమించు. నా స్వార్థం, నా గెలుపు కోరిక పక్షుల ఆరోగ్యానికి హాని కలిగించాయి. నువ్వు చేసింది చాలా గొప్ప పని. నీ మనసు ఎంత మంచిదో ఈ రోజు నాకు తెలిసింది. ఆ రోజు నుండి మిట్టు మారిపోయాడు. రాముతో స్నేహం చేసి ఇద్దరూ కలిసి ఒక కొత్త హోటల్ను ప్రారంభించారు. ఎంతో సంతోషంగా ఉండేవారు.